10 ఏళ్ల పాటు స్లీపర్ సెల్‌లాగా పనిచేసింది తెలంగాణ వ్యతిరేక శక్తులని చెప్పేసి. యెస్. 100%. స్లీపర్ సెల్‌లాగా పనిచేసి ఈరోజు వాళ్ళకొక టైమొచ్చేసింది. వాళ్ళు మళ్ళీ విషం చిమ్ముతున్నారని చెప్పేసి అంటా ఉన్నారు సార్. దీనికి సంబంధించిన దాని మీద గూడా ఇంకా మళ్ళొకసారి గూడా ఈ 10 ఏళ్ళు, 11 ఏళ్ళు ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంగా మారినా గూడా ఈ తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని గూడా ఇంకా బానిస భావజాలం కిందనే బతుకుతుర్రని జెప్పేసి ఈరోజు ఆంధ్రాకు సంబంధించినటువంటి పత్రికలలో గాని, దాంట్లో దీంట్లో వార్తలు ప్రచురమవుతున్నాయి. దానికి కొంతమంది వంత పాడుతున్నారు. దీన్నెట్లా జూస్తారు మరి? ఇంకా మరి ఎంత సాధించిన తెలంగాణ దీనికోసమేనా? 60 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందేంది అంటే మొట్టమొదటగా మన అస్తిత్వం మీద దాడి జరిగింది. అవును. ముఖ్యంగా మన చరిత్ర, హ్మ్. మన సంప్రదాయాలు, హ్మ్. మన పండుగల్ని హ్మ్. చాలా తిరస్కరించి, హ్మ్. తులనాత్మకంగా మాట్లాడి, అవమానపరిచి మనల్ని, హ్మ్. మన పండుగలను మనం ఆడుకోని పరిస్థితి. ఉదాహరణకు తెలంగాణ మూవ్‌మెంట్ సీరియస్ దశకు వచ్చే నాటికి ఊర్లల్లో యువతులు ఎవరు గూడా బతుకమ్మ పండుగ ఆడాలంటే నామోషీగా ఫీల్ అయ్యే పరిస్థితిని హ్మ్. క్రియేట్ చేసిండ్రు వాళ్ళు. బతుకమ్మ పండుగ ఏంది అని. అవునవును. ఇది తర్వాత మన బోనాలని. హ్మ్. అయితే హైదరాబాద్‌లో చాలా ఘనంగా జరిగే బోనాలని గూడా వాళ్ళు పెద్ద పండుగలాగా దాన్నొక సాంస్కృతిక రూపంలాగా గుర్తించే పరిస్థితి గుర్తించలేదు. లేకుండే. అవును. అవును. అయితే ఉద్యమం వచ్చిన తర్వాత ఏందంటే మన అస్తిత్వాన్ని ఇవాళ భారతదేశంలో తెలంగాణలో ఏవైనా ఒక ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి, సాంస్కృతిక రూపాలు ఉన్నాయంటే అవి 2. ఒకటి బతుకమ్మ, రెండోది బోనాలు. యెస్. మీరు అవును. గూగుల్‌లో కొట్టి చూడండి. ఎక్కడ కొట్టి అవునవును. చూడండి అవును. ప్రపంచవ్యాప్తంగా అవునవును. వేరే దగ్గర లేవు. లేవు. మరి ఆ అస్తిత్వ ప్రతీకల్ని వాళ్ళు దెబ్బతీయాలని చూసిండ్రు, అవమానించిండ్రు. ఆ హ్మ్. బతుకమ్మ పండుగకి ఒక అపవాదు అంటగట్టిండ్రు. హ్మ్. తర్వాత తెలంగాణ ఉద్యమం పైకొచ్చిన తర్వాత దాని యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనం చాటుకున్నాం, నిలబెట్టుకున్నాం. హ్మ్. అయితే జరిగిందేంది అంటే, విషాదకరం ఏంది అంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చమని మేము సపోర్ట్ చేస్తలేము. ఒకవేళ ఆయనకి నచ్చకపోతే మార్చుకోవాలనుకుంటే, మార్చుకున్నా కూడా ఒక అందుకు మనం వదిలేయొచ్చు. కానీ ఒక సాంస్కృతిక రూపమైన బతుకమ్మని తీసేయడం అనేది అది తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ వెనుకకు నెట్టాడు. అదొక్కటే కాదు. హ్మ్. ఇంకా ఏమేం చేశాడంటే, మన చారిత్రక శిల్పకళకు ఒక చిహ్నమైన వరంగల్ తోరణం. హ్మ్. అది కూడా ఎక్కడ ఉండదు. అవును. అట్లాంటి తోరణం మీరు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో చూడండి ఉండదు. అవును. అదొక యూనిక్. యూనిక్. ఆ! దాన్ని 100%. గూడా ఒక రాచరికపు చిహ్నం అని జెప్పి అవమానకరంగా అంటే దీని ఎనక ఈ డీప్ స్టేట్ యాక్టివిటీ ఉంటది. దీని ఎనక మన ఓకే. చరిత్రను అవమానపరిచే ఒక కుట్ర ఉంటది. దీన్ని తీసుకొని వాళ్ళు అది ఒక రాచరికపు చిహ్నంగా పక్కబెట్టే ప్రయత్నం చేసింది. చార్మినార్‌ని గూడా ఒక మత చిహ్నంగా చిత్రీకరించే ప్రయత్నం లేదా ఇంకేదో రకంగా. హ్మ్. నిజానికి చార్మినార్ అనేది ఒక ప్లేగు వ్యాధి నుంచి అసలు దానికి సంబంధం మతానికి ఏమి సంబంధం లేదు. తట్టుకున్న నగరానికి అవును. ఆ విజయం సాధించిన దానికి సూచికగా ఆ ప్లేగు మీద ప్రజలు విజయం సాధించిన దానికి, ప్రభుత్వం విజయం సాధించడానికి సూచికగా అప్పుడు కట్టుకున్న ఒక చిహ్నం అది. హ్మ్. దాన్ని కూడా ఇంకో రూపంగా మార్చడం. ఈ ఇంకొకటేంటి అంటే ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పైన డూమ్స్ ఉంటాయి గదా! హ్మ్. ఆ డూమ్స్ ఏదో ముస్లిం వాళ్ళకి సింబల్ గాని, అవును. ఎప్పుడు గాని చరిత్రలో చూసుకుంటూ వస్తే ఒక్కొక్క కాలమాన పరిస్థితులలో ఒక స్కల్ప్చర్ వస్తది. యెస్. అవును. అది మన చారిత్రక వారసత్వ సంపద. అది ముస్లిం రాజు కట్టిండా, హిందూ రాజు కట్టిండా కాదు. అది తెలంగాణ ప్రజలను పరిపాలించిన రాజులు వారి నుంచి వసూలు చేసిన పన్నులతోని తయారు చేసిన చారిత్రక చిహ్నాలు. హ్మ్. ఈ మాన్యుమెంట్స్ అన్నీ మనవే. దాని వెనక మన పూర్వీకుల శ్రమ, చెమట చుక్కలున్నాయి. హ్మ్. లేదా మన రాజుల మన పరిపాలించిన రాజులు, పరిపాలకుల యొక్క వాళ్ళ ఆస్థానంలో అవునవును. పనిచేసిన అవును. క్రియేటివిటీ అంటే హ్మ్. స్కల్ప్చర్స్ క్రియేటివిటీ ఉంది. దీన్ని మనం వారసత్వ సంపద తీసుకోవాలి. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా తీసుకుంటది. కానీ డిజోన్ చేసుకోవడం అనేది ఇప్పుడే చూస్తున్నాం మనం. అదే అంటున్నా. నో నెవర్ అది ఎప్పుడు జరగదు. అట్లా జరుగుతుంది అంటేనే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు విడిపోయిన తర్వాత తమిళనాడు ఎన్నడూ గూడా డామినేటింగ్ స్టేట్ అయిన ఆంధ్రాలో ఏలు పెట్టలేదు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్ అట్లాంటి ఒక బ్రాడర్ సెన్స్‌తో లేదు. హ్మ్. అటు తమిళనాడులో ఏలు పెడతది. అవును. ఇక్కడొచ్చి తెలంగాణలో ఏలు పెడతది. సో, అవును. ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ ఆహ్, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయో, అవి ఎప్పటికీ కూడా తెలంగాణకు శత్రువులే. అంతే ముందు నుంచి గూడా. ఎప్పటికి ఫర్దర్ గూడా. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళకి స్టేక్స్ ఇక్కడ ఉన్నాయి గాబట్టి, ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని అస్థిరంగా ఉంచాలి. లేదా దీన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఇక్కడి ఆర్థిక వనరులను దూరం నుంచైనా, దగ్గర నుంచైనా వాళ్ళ కంట్రోల్‌నే ఉంచుకోవాలనే ఒక కుట్రలోనే మన స్టేట్ పైన వివిధ రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. రైట్ అన్న. మీరు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు సార్. మేధావి వర్గం సపోర్ట్ మేధావుల మౌనం
రాష్ట్రానికే చేయటం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు నిన్న ఏపీ అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో వ్యవసాయ రంగం మీద ఒక చిన్న సదస్సు జరిగింది. మీన్స్ అది అది ప్రసంగం, డిస్కషన్. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల మీద మేము ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు. నేను ఇంతవరకు ఏ విషయం మీద కూడా నేను మాట్లాడలేదు. కాళేశ్వరం కట్టుకుంటా అంటే నేనేం సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ సంబంధించిన దాంట్లో కట్టుకుంటే కూడా నేను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద మరి ఇన్ని రోజులు ఆంధ్ర రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేది ప్రజలు చెప్పిందంటే అబద్ధమా? తెలంగాణలో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కాళేశ్వరం కానీ మల్లన్న సాగర్ కట్టుకోవడానికి ఆయన అభ్యంతరం చెప్పే అవకాశమే లేదు. ఉమ్, మనకు అక్కడ 1000 పైచిలకు నీటిని వినియోగించుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు ఉమ్. మనం కట్టుకునే ప్రాజెక్టులు ఆయన అభ్యంతరం చెప్పే అవసరం ఎక్కడిది? అంటే చెప్పారు కదా, అభ్యంతరం చెప్పారు. అభ్యంతరం చెప్పే అవసరం లేదు. కానీ అది కడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వాళ్ళు రైజ్ చేసినప్పటికీ కూడా తెలంగాణ అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రాంతో నెగోషియేట్ చేసుకున్నది. కానీ వాళ్ళతో మనకి ప్రాజెక్ట్ దగ్గర ఏదన్నా కనుక ఇది ఇప్పుడు మహారాష్ట్రతోని ఛత్తీస్గఢ్తో కనుక పొత్తులాగా ఉంటే మాత్రం ఇవాళకి మన ప్రాజెక్ట్ నడవని వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. అయితే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లేకుండా కూడా ఉత్తరాలు పెట్టి ఆపే ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళు మేము అడ్డుకోలేదంటే అడ్డుకునే అవకాశం ఎక్కడిది? ఇప్పుడు మనం ఏమంటున్నాం, బనకచెర్ల మీద దాని పేరు నల్లమల్ల సాగర్గా మార్చుకున్నారు. ఆ బనకచెర్ల అంటే వాళ్ళ ప్రాంతం పేరు అవుతుందని ఫారెస్ట్ పేరు పెట్టుకున్నారు. దానిపైన మనం అభ్యంతరాలు చెప్తుంటే దాంతో మీకేం సంబంధం? మేము గంగా నుంచి వెళ్ళి కావేరి వరకు నదుల అనుసంధానం చేస్తా అంటాం. నువ్వు గంగా నది నీళ్ళు ఇక్కడ తెచ్చిన తర్వాత గోదావరి నీళ్ళు తీసుకో, కానీ గంగా నీళ్ళు రావు. గంగా కావేరి అనుసంధానం అనేది నీ ట్యాగ్ లైన్ పెట్టుకుంటావు, చేసేది మాత్రం గోదావరి నీళ్ళు ఎత్తుకపోయి ఆంధ్రాలో వాడుకోవడం. మీరు ఎంత వండర్ అవుతారంటే, ఇవాళ నేను ఒక విషయం చెప్పాలి, మీరు ఈ పాయింట్ తీసింది కాబట్టి, కాళేశ్వరం ఎత్తిపోతల వల్ల కరెంటు చాలా కాస్ట్లీ కరెంటు, ఇంత కరెంటుతోని ప్రతి సంవత్సరం నడిపించడం కష్టమని ఒక ఆర్గ్యుమెంట్ తయారు చేసింది ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు ఫేక్ సోషల్ మీడియా ఐడితో రాస్తారు, ఇంజనీర్లతో పేర్లతో రాస్తారు, లేకుంటే ఏదో మేధావులాగా రాస్తారు, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళ సపోర్టర్స్తో చెప్పిస్తా అంటారు. మీరు వండర్ అయ్యే విషయం ఏంటి అంటే, మొన్న చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రెండోసారి కృష్ణా నది నీళ్ళు కుప్పం వరకు వెళ్ళినాయండి. 140 లిఫ్ట్లు పెట్టుకున్నారు వాళ్ళు. సుమారు 140 లిఫ్ట్లు పెట్టి నీళ్ళు ఎత్తకపోతే అక్కడ కరెంట్ ఖర్చు కాలేదా అండి? కానీ ఇక్కడ మనం ఎక్కడి నుంచి, గోదావరి నుంచి ఒక 300 కిలోమీటర్లు ఉంటాం మనం. 300 కిలోమీటర్ల దూరం నీళ్ళు తెచ్చుకుంటే చాలా కరెంటు ఖర్చు అవుతాయని చెప్పి దుష్ప్రచారం చేసి ఇది పనికిరాంది ప్రాజెక్ట్ అనేది దానిపైన ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను. మరి నువ్వు 1000 కిలోమీటర్లు ఎట్లా తీసుకెళ్ళినావు నీళ్ళు, కృష్ణా నీళ్ళు? 700 కిలోమీటర్, తిరుపతి 700 ఉంటుంది మనకి, నువ్వు అవతల కుప్పం దాకా తీసుకెళ్ళినావు. మరి దీనిపైన ప్రశ్నించే వాళ్ళు లేరు. అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఇది టాస్క్ అనేది తెలంగాణకు మేము బాధ్యత వహిస్తాం. తెలంగాణ తరఫున అడుగుతాం, తెలంగాణ తరఫున అడుగుతాం. తెలంగాణకు బాధ్యత వహించే ఒక సమూహంగా మళ్ళీ ఉద్యమకాలపు ఐక్యతని మొత్తంగా తెలంగాణ సమాజంలో ప్రోధి చేయడానికి మేము ప్రారంభించినాం. తర్వాత భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరిస్తాం. అందరినీ కలుపుకొని ఈ అవేర్నెస్ని మొత్తంగా గ్రాస్ రూట్ లెవెల్కి ప్రజలకు తీసుకెళ్లే పనిలో మేము ఉంటాం. ఇప్పుడు మామూలుగా తెలంగాణ అంటే వాటర్ అంటే మనకు ఒక ఎమోషన్. ఎందుకంటే నేను ఒక 40 ఇయర్స్ దాకా మేము రావచ్చు, మీరు ఒక ఆల్మోస్ట్ ఒక 50-55 ఇయర్స్ దాకా మీరు తెలంగాణ సమాజాన్ని చూసిన వాళ్ళు. మీరు మనకు ఒక నీటి చుక్క కనపడితే, వర్షం పడితేనే బాగా ఎక్కువ సంతోషం. అట్లాంటిది ఈరోజు మన వాట మనం వాడుకునేంత పరిస్థితిలోకి వచ్చినాం స్వరాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ ఈ మధ్య కాలంలో ఈ 2.5 సంవత్సరాల గ్యాప్లోనే మీరు చెప్పినట్టు బనకచెర్లలో, నల్లమల్ల చెరువులో, లేకపోతే తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటా కోసం కనీసం లేఖలు కూడా రాయట్లేదు. కనీసం ఇక్కడ పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం. అక్కడ యథేచ్ఛగా ఈరోజు ఆంధ్ర జలదోపిడీ జరుగుతూ ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వార్తలు దీనికి సహకారం కూడా ఇక్కడ నాయకులే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. వార్తలు కాదు, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఉంటాయి కదా. మనము కృష్ణాలో సుమారు 290 టీఎంసీల నీళ్ళు వాడుకోవాలి. ఎంత వాడుకున్నాం చూస్తే 50% కూడా వాడుకోం మనం. ఎందుకు వాడుకోం అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి. అక్కడ గోదావరిలో కూడా కాళేశ్వరం మొత్తం లిఫ్ట్ చేయడమే లేదు. లిఫ్ట్ చేయకుండా మరి నీళ్ళు ఎట్లా వాడుకుంటాం మనం? ఆ వాటర్ అంతా కూడా కిందికి పోతుంది. అక్కడ సమ్మక్క బారాజ్ రెడీ అయ్యి ఉంది, దేవాలయం రెడీ అయ్యి ఉంది. అవి వాటిని లిఫ్ట్ చేసుకొని మనకి ఇటువైపు అటువైపు వాడుకునే అవకాశం ఉంది. ఈ కాళేశ్వరంలో కూడా మేడిగడ్డ బరాజ్ ఒకటే కదా
కుంగిపోయింది. అవును. మిగిలిన బరాజ్‌లలో వాటర్ రాగానే అది లిఫ్ట్ చేసే అవకాశం ఉంది గదా! అవును. అవి గూడా పూర్తి స్థాయిలో పనిచేయకుండా ఇవాళ రావాల్సిన వాటాన్నిటిని గూడా వినియోగించుకోకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పెద్ద అన్యాయం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మేము చాలా చిన్నగున్నప్పుడు వర్షాలు బాగా పడుతుండేటివి. అవును. 10 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నీళ్ళలో, వాగులలో ఆడుకునేవాళ్ళం. కానీ మాకు 25 సంవత్సరాలు వచ్చేవరకి చుక్క నీళ్ళు కనపడలే. హ్మ్. ఇటు చూస్తే చుక్క నీళ్ళు లేవు, అటు చూస్తే చంద్రబాబు ఉన్నాడు. హ్మ్. ఆయన చుక్కలు చూపిస్తాండు, ఇక్కడ చుక్కలు చుక్క నీళ్ళు. నీరు లేదు. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ 2014 తర్వాత సమ్మర్‌లో చెరువులలో నీళ్లు చూసినాం మేము. ఈ 10 సంవత్సరాలు, 10, 11 సంవత్సరాల పాటు బోర్‌లు ఎండిపోలే. అవును. 80 ఫీట్లున్న బోర్‌లో కూడా నీళ్లున్న పరిస్థితి నీళ్ళకొచ్చినాయి. ఉంది. వాస్తవం. అంత గ్రౌండ్ వాటర్ అప్‌లిఫ్ట్ అయిన స్థితిని ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ చేయాలి. అవును. చెయ్యకపోతే అది ప్రజలకు చేసిన ద్రోహం అయితది. హ్మ్. దాన్ని వాళ్ళు సమీక్షించుకోవాలి. మేమేమంటున్నామంటే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నేను ముందే చెప్పినా కదా! ప్రభుత్వం ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ప్రాసెస్ అది ఎవరైనా ఒకరు అది ఉండాల్సిందే ఎవరైనా ఆడ. ఉండాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. కానీ ప్రజల యొక్క కనీస అవసరాలను దెబ్బతీసే విధంగా మాత్రం ఎవరు వ్యవహరించినా కూడా ప్రజలు క్షమించరు.